రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లాలో విద్యార్థులు యూట్యూబ్ లో చూసి హుక్కా తయారీతో సేవించడం కలకలం రేపుతోంది. కొత్తపేట సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో హుక్కా సేవిస్తున్న ఘటన బయటపడింది. దీంతో వార్డెన్ హాస్టల్ రూమ్స్ ను తనిఖీ చేసి హుక్కా మిషన్ అదేవిధంగా మత్తు పదార్థాలను దగ్ధం చేశారు. కేశంపేట మండలం కొత్తపేటలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో 10వ తరగతి విద్యార్థులు హుక్కా సేవిస్తున్నారు. యూట్యూబ్ లో చూసి హుక్కా తయారు చేసినట్లు హాస్టల్ ఆఫీసర్లు నిర్ధారించారు. పాలిష్, గుట్కాలు, సిగరెట్లు, వైట్నర్ ను కలిపి మిశ్రమం తయారు చేసి హుక్కా మిషన్ తో సేవిస్తున్నారు విద్యార్థులు. రోజు రాత్రిపూట గోడ దూకి హాస్టల్లోకి ప్రవేశించి హుక్కా సేవిస్తున్నారు. అయితే ఈ ఘటనను గమనించిన 4వ తరగతి స్టూడెంట్ ని కొట్టి బలవంతంగా హుక్కా తాగించారు. ఈ విషయం తెలుసుకున్న వార్డెన్ 2 విద్యార్థులను హాస్టల్ నుంచి ఇంటికి పంపించారు. అయితే హాస్టల్లోని కొందరు విద్యార్థులు హుక్కాకు బానిస కావడంతో పేరెంట్స్ లో ఆందోళన కలిగిస్తోంది. కొత్తపేట గ్రామంలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థులు ఆన్లైన్లో హుక్కా సంబంధించినటువంటి అది మిషన్ బుక్ చేసుకొని తెప్పించుకొని యూట్యూబ్లో చూసి సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఈ తప్పుదో పడి హుక్కాకు బానిస అయిపోయి వాళ్ళ జీవితాలను చంద్రవదనం చేసుకుంటున్నారు. ఈ తరుణంలో హాస్టల్లో పిల్లల బాగోగులు చూడాల్సినటువంటి బాధ్యత తీసుకున్నటువంటి హాస్టల్ వార్డెన్ గారు కూడా రెగ్యులర్గా రాకపోవడము, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యకలాపాల మీద వాళ్ళు శ్రద్ధ చూపెట్టకపోవడం, పైన నియంత్రణ లేకపోవడం వల్ల హాస్టల్కు బయట వ్యక్తులు వచ్చి అక్కడ హుక్కా పిలుస్తుంటే దాన్ని చూసినటువంటి అరే దీంట్లో ఏదో కొత్త కిక్ ఉంది కదా అని చెప్పి అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు దానికి బానిసై దానికి అలవాటు చేసుకొని దానికి బానిసలై వాళ్ళ బతుకులు చిందరం చేసుకోవడం కాకుండా వాళ్ళ శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, సామాజిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీసే విధంగా ఈ యొక్క ఘటన ఉంది. కాబట్టి నిర్లక్ష్యం తొలితోటి వివరిస్తున్నటువంటి వార్డెన్ గారు కావచ్చు, వీటిపై నిఘా ఉండాల్సినటువంటి అధికారులు కావచ్చు, తక్షణమే నిద్ర వీడి ఖచ్చితంగా ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఖచ్చితంగా అధికారులు ఎవరైతే ఉన్నారో